హరే కృష్ణ, రాధే రాధే అందరికీ. సో, చూస్తూ చూస్తూనే నా హనుమాన్ చాలీసా సంకల్పం 11థ్ డే వచ్చేసింది. అంటే ఇవాళ నా సంకల్పంలో లాస్ట్ డే అనమాట. సో, ఈ సంకల్పం ద్వారా అయితే నేను చాలా నేర్చుకున్నాను. మార్నింగే బ్రహ్మముహూర్తంలో లేచి, అలాగే లేచినప్పుడు ఆ పీస్‌ఫుల్ ఏదైతే ఫీల్ అవుతామో అది చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను నేను. తర్వాత ఈ 11 డేస్ సంకల్పం ద్వారా నేనైతే ఒక్క చిన్న కుర్కురే ప్యాకెట్ జోలికి కూడా వెళ్ళలేదనమాట. అంటే నేనసలు జంక్ ఫుడ్డే తీసుకోలేదు ఈ 11 డేస్. ఇంకా ఈ 11 డేస్‌లో నాకు నామం తిలకమైతే ఎంత అంటే అంత ఫేవరెట్ అయిపోయింది ఈ 11 డేస్ డైలీ పెట్టుకోవటం ద్వారా. నేను డైలీ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాను గానీ, ఇలా పర్టిక్యులర్‌గా 11 డేస్ హనుమాన్ చాలీసా సంకల్పంలాగా నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అనమాట ఇలా చేయటం. ఈ ఫస్ట్ టైమ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బావుంది. చాలా అనిపిచ్చింది. నేను ఈ 11 డేస్ కూడాను ప్రతి విషయంలో హ్యాపీగానే ఫీల్ అయ్యాను. మనం కోరుకునే కోరికలో ఎటువంటి స్వార్థం లేకపోతే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని అంటారు. అలాగే ప్రకృతి గూడా మనకి సహాయం జేస్తుంది ఆ టైంలో. సో, నేనైతే అది చాలా నమ్ముతాను. సో, ఇవాళ 11థ్ డే కాబట్టి నేనైతే మా కాలేజ్ దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్‌కైతే వెళ్ళి 11 డేస్ సంకల్పం కాబట్టి 11 తమలపాకులతో నేనైతే శ్రీరామ అని చెప్పి తమలపాకు మీద రాసి సింధూరంతో స్వామివారికైతే నేను మాలలాగా చేసి స్వామివారికి మాల వేశాననమాట. నెక్స్ట్ హనుమాన్ చాలీసా అయితే పారాయణం చేసుకున్నాను స్వామివారి ముందు నేను. సో, నెక్స్ట్ వీడియోలో అయితే నేను స్వామివారి ముందు పాడిన ఫాస్ట్ హనుమాన్ చాలీసా కూడా అప్‌లోడ్ చేస్తాను నెక్స్ట్ రీల్‌లో. ఈ టెంపుల్‌లో ఆంజనేయ స్వామి మనల్ని ఐస్ ఓపెన్ చేసి చూస్తున్న ఫీలింగ్ అనిపించింది నాకు ఈ టెంపుల్‌లో. తర్వాత నేను వేసిన ఈ తమలపాకు మాల శ్రీరామ అని నామంతో రాసిన తమలపాకు మాల స్వామివారికి ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నేను ఇలా ఈ లాస్ట్ డే బజరంగ్ బాన్ అయితే చదువుకొని, నా యొక్క 11 డేస్ సంకల్పాన్నయితే పూర్తి చేసుకున్నాననమాట. జై శ్రీరామ్! జై శ్రీ బజరంగబలి హనుమాన్‌కి జై!